భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మల్, అలంపూర్ జనజాతర సభలో పాల్గొన్న రాహుల్ సంపన్న వర్గాల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేసి బడుగులకు ప్రయోజనం కలిగేలా అంతకు మించి కోటా కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పేదల హక్కులు హరించి ధనికులకు ప్రయోజనం చేకూర్చడమే భాజపా లక్ష్యమని రాహుల్ గాంధీ నిర్మల్ సభలో ఆరోపించారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న రాహుల్ భాజపా సర్కార్ కార్పొరేట్ వర్గాలకు ఏకంగా 16 లక్షల కోట్లు మాఫీ చేసిందని, రైతులకు చేయడానికి మనసు రాలేదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే తెలంగాణ తరహా గ్యారంటీలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తామన్న రాహుల్ కులగణన చేస్తామని, తద్వారా భారతదేశ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని తెలిపారు. हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया। ये हमने तेलंगाना में किया। अब हिंदुस्तान की सरकार पूरे हिंदुस्तान में ऐसे ही गारंटीज लागू करने जा रही है। हिंदुस्तान की सरकार आपकी जल, जंगल और जमीन का अधिकार आपको देगी और आपकी रक्षा करेगी। तेलंगाना में गरीबों की सरकार है, आदिवासियों की, पिछड़ों की, दलितों की सरकार है। दिल्ली में भी वैसी सरकार बनने जा रही है। हमारी सरकार आएगी तो हम 400 रुपए मनरेगा में दे देंगे और आशा और आंगनवाड़ी में जो महिलाएं काम करती हैं, आपकी आमदनी हम दुगनी करने जा रहे हैं। भाइयों और बहनों, देश में 50% पिछड़ों की आबादी है। 50% पिछड़ों की आबादी है और आपके 3 लोग हैं। इसीलिए दलितों के लिए, आदिवासियों के लिए, पिछड़ों के लिए, गरीब जनरल कास्ट के लिए, माइनॉरिटीज के लिए सबसे जरूरी काम जाति जनगणना जो हमने तेलंगाना में किया है और पूरे हिंदुस्तान में हम करने जा रहे हैं। हिंदुस्तान के गरीब लोगों को, 90% लोगों को अपनी आबादी के बारे में और अपनी हिस्सेदारी के बारे में पता लग जाएगा। रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाने का है। कांग्रेस पार्टी ने अपने मैनिफेस्टो में साफ लिखा है, हमारी सरकार आएगी तो ये 50% का लिमिट है, इसको हम तोड़ के अलग कर देंगे और रिजर्वेशन को 50% से आगे बढ़ा देंगे। కులగణన ఆర్థిక సర్వేతో పేదలను సంపన్నులు చేస్తామని రాహుల్ భరోసా ఇచ్చారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి తక్షణం కొలువు వచ్చేలా చర్యలు తీసుకుంటామని అలంపూర్, ఎర్రవెల్లి జనజాతర సభలో అభయమిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదల జాబితా రూపొందించి వారి ఖాతాల్లో ఏటా లక్షల రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చారు. हिंदुस्तान के सारे गरीब लोगों की लिस्ट बनेगी। हर गरीब परिवार में से एक महिला का नाम चुना जाएगा और उस महिला के बैंक अकाउंट में साल का 1 लाख रुपया हमारी सरकार डाल देगी। अगर मोदी 22 अरबपति बना सकता है तो हम करोड़ों लाखपति बना सकते हैं। नरेंद्र मोदी जी ने हिंदुस्तान के युवाओं को बेरोजगार बनाया। उन सब युवाओं से मैं कहना चाहता हूं, हम आपके लिए एक नया स्कीम, पहली नौकरी पक्की वाला स्कीम ला रहे हैं। ये मौका हिंदुस्तान के बेरोजगार ग्रेजुएट्स को, डिप्लोमा होल्डर्स को नहीं मिलता। इसीलिए हमारी सरकार हिंदुस्तान के सारे बेरोजगार ग्रेजुएट्स को पहली नौकरी का अधिकार देने जा रही है। करोड़ों युवाओं को इस स्कीम का फायदा होगा। प्राइवेट सेक्टर में, पब्लिक सेक्टर में, सरकारी अस्पतालों में, सरकारी ऑफिसेज में, सरकारी कॉलेज, यूनिवर्सिटी में नौकरियां मिलेंगी और हिंदुस्तान को दुनिया की सबसे बेहतरीन ट्रेंड वर्कफोर्स मिलेगी। ఉమ్మడి పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని సీఎం రేవంత్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో హస్తం పార్టీకి మద్దతు పలికి శత్రువులు చేసే పన్నాగాలను ఛేదించాలని సూచించారు. భారస భాజపా చీకటి ఒప్పందంతో కాంగ్రెస్ను దెబ్బతీసే కుట్రలను నడిగడ్డ బిడ్డలు తిప్పికొట్టారని పిలుపునిచ్చారు. పొద్దటి పూట చెరో పార్టీలో ఉంటారు, రాత్రి అయితే ఇద్దరే ఒక్కటయ్యి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి టీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటైనరు. బంగ్లా రాజకీయానికి గుణపాఠం చెప్పి శాశ్వతంగా సమాధి కట్టి ఈ గద్వాల, ఈ నడిగడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డ
3 రంగుల జెండా ఈ గడ్డ మీద ఎగరేయడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారన్న సంగతి నాకు తెలుసు. బంగ్లాలో బొట్లో కత్తి పట్టుకొని బయలుదేరిండ్రు కాంగ్రెస్ పార్టీని చంపాలని, ఈ ఎన్నికల్లో ఓడించాలని. మన ప్రభుత్వం వచ్చి 5 నెలలు కూడా కాలేదు. 6లో 5 గ్యారంటీలను అమలు చేసినాం. కారు ఖరాబ్ అయింది, కార్ఖానకు పోయిందని. నేనంటున్నా, కారు ఖరాబ్ అవ్వడు కాదు, అన్నం చెడ్డది, కార్ఖానా నుంచి ఇంకా రాదు, తూకానికి అమ్మాల్సిందే. జుమ్మరాత్ బజార్లో మీ కారు తెగ నమ్మాల్సిందే. డిసెంబర్ లో జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్ లో కేసీఆర్ ను ఓడించడం. మే 13 తారీఖు నాడు ఫైనల్స్ ఆడుతున్నాం. తెలంగాణ వర్సెస్ గుజరాత్. ఫైనల్స్ లో గుజరాత్ ను ఓడించి తెలంగాణను గెలిపిద్దాం.